నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాల కవిత క్రియేషన్. ఇక్కడ చూసినట్టయితే క్రాఫ్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇలాంటి క్రాఫ్ట్ చేయడం అనమాట. నేను నైట్ బయటికి వెళ్ళి అవన్నీ కొనుక్కొని వచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి అని చెప్పి యూట్యూబ్లోని చూసి క్రాఫ్ట్ చేశాను. కానీ ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చింది. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే ఈ ఫ్లవర్ చేస్తున్నానో ఆ పైప్స్ వచ్చేసి మనకి బుక్స్ స్టేషనరీ షాప్లో దొరుకుతాయి. ఈ బండిల్ వచ్చేసి 50 రూపీస్ పడింది. చాలా కలర్స్ వచ్చాయి, 100 పీసెస్ వరకు వచ్చాయి. అండ్ ఇలా అయితే ఫస్ట్ నేను ఒక పర్పుల్ కలర్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రౌండ్గా పైప్ని చేస్తూ ఉంటే ఇట్లా ఫ్లవర్ లాగా చేయడానికి పాసిబుల్ అవుతుంది. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే మీరు కూడా ఫ్లవర్ని ఇలా 4 చేసేసి వాటిని ఇట్లా గ్రీన్ కలర్ దాంట్లో అటాచ్ చేయొచ్చు, లేదంటే గమ్తో కూడా మనం అతికించుకోవచ్చు. చాలా ఈజీగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం చూసి ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నా, బట్ ఓకే, పర్లేదు, మంచిగానే వచ్చింది. అండ్ ఈ గ్లూ గమ్ వచ్చేసి 7000 గమ్ అని ఉంటుంది. మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో లేకపోతే బ్యాంగిల్ స్టోర్లో అట్లా దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి అడిగినా ఇస్తారు. లేదు అంటే మనకి క్రాఫ్ట్స్ చేసే గన్ మీ దగ్గర ఉంటే ఆ గ్లూ గన్తో చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసేసిన తర్వాత గ్రీన్ కలర్ది ఇట్లా చుట్టేయచ్చు అనమాట. ఈ పైప్స్కి అటాచ్ అయిపోతుంది. గమ్ పెట్టాల్సినంత నీడ్ అయితే ఉండదు. అండ్ నేను వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ నేను స్కై బ్లూ కలర్ కూడా తీసుకొని చేశాను. సేమ్ ఇలానే, సేమ్ ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా స్కై బ్లూ కలర్ కూడా చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత నేను ఒక గాజు గ్లాసు నెస్కేఫ్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తీసుకున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత దానికి మొత్తం ఇట్లా ఆ స్టిక్కర్ అంతా కడిగేసి ఆ బ్లాక్ కలర్ అప్లై చేశాను. కలరు ఇట్లా వైట్ కలర్ దాంతో ఫ్లవర్స్లా డిజైన్ చేశాను. చాలా క్యూట్గా వచ్చింది. ఇలాంటి క్రాఫ్ట్స్ నేను చేయడం ఫస్ట్ టైము, బట్ ఫస్ట్ టైం అయినా కూడా మంచిగా వచ్చింది. మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. చాలా ఈజీ వేలో మనకి షోకేస్లో పెట్టుకోవడానికి ఫ్లవర్ బుక్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి.